హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి. ఓట్స్తో ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూద్దాం. ఈ ఓట్స్ దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా ఈ కమ్మనైన దోశ రెసిపీని తీసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని 1 గ్లాస్ ఓట్స్ తీసుకుంటున్నానండి. నేను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. 5 నిమిషాల పాటు వేయించుకొని సపరేట్గా తీసేసి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ గోధుమ రవ్వ వేసేసుకొని గోధుమ రవ్వను కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఓట్స్ గోధుమ రవ్వ 5 నిమిషాల పాటు వేయించేసుకొని సపరేట్గా ప్లేట్లో తీసుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల దోశ చాలా టేస్టీగా ఉంటుంది. సపరేట్గా తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక గిన్నెలో వేసేసుకుందాం. చూడండి, ఇలా కొద్దిగా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. అదే గ్లాస్తో ఒక గ్లాసు పెరుగు వేస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే ఓట్స్ గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పెరుగును వేశాను. 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళ పౌడర్ని వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఓట్స్ గోధుమ రవ్వ బాగా నానిపోయాయి. ఇంకొంచెం వాటర్ పడతాయి మనకు. టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకుందాం. నేను ఇక్కడ కుకింగ్ సోడాను వాడడం లేదండి. మీరు కావాలంటే కొద్దిగా కుకింగ్ సోడాను కూడా వేసేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా కలిపేసుకుందాం. దోశ బ్యాటర్ మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని 1 డ్రాప్ ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకొని దోశని వేసేసుకుందాం. ఎంత పలసగా కావాలంటే అంత పలసగా పిండిని స్ప్రెడ్ చేయవచ్చు. ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి. నేను ఇక్కడైతే ఆయిల్ వేసేసాను. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా దోశని తిప్పేసుకుందాం. చూడండి, క్రిస్పీగా ఎంత బాగా వస్తున్నాయో దోశలు. దోశని ప్లేట్లోకి తీసుకొని ఇంకొక దోశని కూడా వేసేసుకుందాం. అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకొని దోశని వేసేసుకోవాలి. ఇలాగే మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి ఓట్స్ దోశలు. ఓట్స్ దోశ కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంటాయి. ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఇదే బ్యాటర్తో ఇడ్లీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కమ్మనైన హెల్దీ అయిన ఓట్స్ దోశ రెసిపీస్ మనము ఈజీగా చాలా తక్కువ టైంలో తయారు చేసుకున్నాం కదండి. మీకు నచ్చిన చట్నీతో ఈ ఓట్స్ దోశ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తయారు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.